గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు డైలీ అప్డేట్స్. ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఐపీఎల్ రిటెన్షన్ గురించి. మొన్న జరిగిన బీసీసీఐ మీటింగ్లో కొన్ని ఐపీఎల్ రూల్స్ చేంజ్ చేశారు. ఆ ఆ కొన్ని రూల్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. దాంట్లో వచ్చేసి ఫస్ట్ రూల్ వచ్చేసి 6 రిటెన్షన్స్ ఆర్ 6 ఆర్టీఎం కార్డ్స్. అంటే మనము 6 రిటెన్షన్స్ చేసుకోవచ్చు. అది దాంట్లో ఇంక్లూడింగ్ 5 క్యాప్ ప్లేయర్ ప్లస్ 1 అన్‌క్యాప్ ప్లేయర్. సో, దాని ప్రకారం మనం చూసుకుంటే 5 క్యాప్ ప్లేయర్ అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వచ్చు. ప్లస్సు మన ఇండియన్ ప్లేయర్ అవ్వచ్చు. అన్‌క్యాప్ ప్లేయర్ అంటే ఇండియన్ అన్‌క్యాప్ ప్లేయర్ హు హు ఎవరు ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడలేదో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సొస్తది. వరస్ మనం ఇది ఆహ్, అందరిని ఎవరిని రిటెన్షన్ చేసుకోకపోయినా పర్వాలేదు. మనము ఆక్షన్‌లో కొనుక్కోవచ్చు. ఆర్‌టీఎం కార్డ్ యూజ్ చేసుకొని. సో, సెకండ్ రూల్ వచ్చేసి ఆహ్, ఆహ్, ఐ ప్రతి ఫ్రాంచైజ్‌కి ఒక పర్సన్‌ని ఒక అమౌంట్ అని వోళ్ళు ఇస్తారు కదా! ఆ అమౌంట్ ఇప్పుడు మనం పెంచేసి 120 క్రోర్స్ చేశారు. సో, ఇప్పుడు 120 క్రోర్స్ వాళ్ళు ఫ్రాంచైజ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఆక్షన్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటెన్షన్ ఆర్‌టీఎం కార్డ్స్‌లో. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది నాకు చాలా నచ్చిన పాయింటు. ఆహ్, ఆహ్, ఏ ప్లేయర్ అయినా అన్ని మ్యాచ్‌లు ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్ ఆడితే వాళ్ళకి ఒక 1.5 కరోర్ వచ్చేలాగా చేశారు. లాస్ట్ టైమ్ మన రింకు సింగ్ ఓహ్, మొత్తం సీజన్ ఆడాడు. కానీ ఆయనకి 50 లాక్స్ మాత్రమే వచ్చింది. సో, ఈసారి ఎవరైనా కంప్లీట్‌గా ఐపీఎల్ వితౌట్ మిస్సింగ్ ఎనీ మ్యాచ్ ఆడితే వాళ్ళకి 1.5 కరోర్స్ ఎక్స్‌ట్రా వచ్చేటట్టు చేశారు. సో, మన ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆహ్, ఎవరన్నా ప్లేయర్ మెగా ఆక్షన్‌కి రిజిస్టర్ కాకపోతే వాళ్ళు మినీ ఆక్షన్ కూడా రిజిస్టర్ అవ్వే ఛాన్సెస్ లేవు. సో, మెగా ఆక్షన్‌కి కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాల్సుందే. అది ఇది ఈ ఈ మీటింగ్‌లో డిక్లేర్ చేశారు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆహ్, ఇఫ్ ఏ ప్లేయర్ అయినా మెగా ఆక్షన్ తర్వాత పిక్ అయిన తర్వాత సపోజ్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు ఆహ్, నేను రాలేకపోతున్నాను. నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నాకు వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ చేయాలి అని ఏ ప్లేయర్ అయినా ఐపీఎల్ వదిలేస్తే వాళ్ళకి 2 ఇయర్స్ బ్యాన్ అవుతుంది. సో, ఈసారి మాత్రము ఎవరన్నా లైక్ మిచెల్ స్టార్క్, లైక్ ఎడమ్ జంపా లాస్ట్ మూమెంట్‌లో బ్యాకౌట్ చేస్తారు కదా! వాళ్ళకి ఈసారి ఏం ఛాన్స్ లేదు. కంపల్సరీగా ఫుల్ సీజన్ ఆడాల్సిందే. సో, సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయ్యి 5 ఇయర్స్ అయినోళ్ళు మనం ఇప్పుడు అన్‌కెప్ట్ ప్లేయర్స్ లాగా రిటైన్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మన ఎంఎస్ ధోని ఉన్నాడు కదా! ఆయన 5 ఇయర్స్ అయింది రిటైర్డ్ అయ్యి. ఆయన్ని ఫ్రాంచైజ్ వాళ్ళు 4 కరోడ్ లోపల రిటైన్ చేసుకోవచ్చు యాస్ ఎన్ అన్‌కెప్ట్ ప్లేయర్. పాయింట్ నంబర్ 7. లాస్ట్ టైమ్ అందరూ కంప్లెయింట్ చేశారు అబౌట్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి. లైక్ కోహ్లీ, రోహిత్ శర్మ, మొహమ్మద్ సిరాజ్ అలా చాలా మంది కంప్లెయింట్ చేశారు. ఈ రూల్ ఏమి బాగాలేదని. కానీ బీసీసీఐ మీటింగ్‌లో మాత్రం ఫ్రాంచైజ్ వాళ్ళు అండ్ బీసీసీఐ సభ్యులు అనుకున్నారు ఈ రూల్ కంటిన్యూ అయితుందని. ఇప్పుడు ఈ రూల్ పక్కాగా 2027 దాకా కంటిన్యూ అవుతుంది. అదండి ఐపీఎల్ రిటెన్షన్ గురించి. సో, మీకు క్రికెట్ గురించి, ఐపీఎల్ గురించి ఏమన్నా అప్డేట్స్ కావాలంటే ఓహ్, నా నా యూట్యూబ్ ఛానెల్‌ని పక్కా ఫాలో చేయండి. ఓహ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థాంక్ యూ వెరీ మచ్.